హాయ్ అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్. హ్యాపీ సండే అండి. ఇవాళ సండే స్పెషల్ ఎంఎస్డిఎన్ చికెన్ గ్రేవీ అయితే చేయబోతున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఆయిల్ ఒక చిన్న గ్లాసు, బిర్యానీ దినుసులు, 3 ఆనియన్స్ పేస్టు, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టొమాటో పేస్టు, 1 గ్రీన్ అండ్ 1 రెడ్ చిల్లీ, 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పొడి, 3 టేబుల్ స్పూన్స్ జీరా పొడి, 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు, పెరుగు, గుప్పెడు జీడిపప్పులు. ఒక బౌల్లో 1/2 కిలో చికెన్కి కల్లుప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా కలిపి వాష్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల చికెన్కి స్మెల్ అనేది ఉండదు. కడాయిలో ఆయిల్ వేసి అందులో బిర్యానీ దినుసులు వేసి ఆ బిర్యానీ దినుసుల్ని బాగా వేపాలి. ఇలా వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా బాగా వేపాలండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఆనియన్లో ఉండే నీరంతా ఇంకిపోయి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేయాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక 1 గ్రీన్ అండ్ 1 రెడ్ చిల్లీస్ అయితే యాడ్ చేయాలి. ఇందులో టొమాటో పేస్ట్ని వేసుకోవాలండి. ఉప్పు కూడా మనము వేసి బాగా వేపాలి. మనకు ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు పసుపు, మిరియాల పొడి, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి వేసి బాగా వేపి ఆ పొడులన్నీ బాగా కలిసేలాగా వేపి అందులో 1/2 గ్లాస్ వాటర్ వేయాలి. ఇలా రావాలి మనకి గ్రేవీ. ఇప్పుడు వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేయాలి. కర్డ్ అయితే యాడ్ చేయాలండి. ఈ కర్డ్ని మనము గ్రేవీలో యాడ్ చేసే ముందే ఉండలు లేకుండా యూనిఫామ్గా మిక్స్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మనం ఇలాగే కుక్ చేసుకోవాలండి చికెన్ని. ఆయిల్ అయితే మనకి సపరేట్ అయింది. ఫైనల్గా జీడిపప్పును అయితే యాడ్ చేయాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఎంఎస్డిఎన్ చికెన్ గ్రేవీ అయితే మనకి రెడీ అయిందండి. ఈ గ్రేవీ బిర్యానీ, పులావు, రోటీలోకి అయితే బెస్ట్ అండ్ సూపర్ ఎక్సలెంట్ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరో కొత్త ఐటెంతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను.